మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఈ దొంగ మాటలు మాట్లాడి గెలిపించి ఏం చేసావో సన్యాసులలో ఏం చేసిన ఐదేళ్ళు మీరు కేంద్రంలో ఉన్నప్పుడు, కేంద్రంలో మంత్రి ఉన్నాడు, ఇక్కడ ఉన్నప్పుడు ఏం చేయగలిగింది? ఎందుకు రిజర్వేషన్ విషయాన్ని ఎత్తేస్తున్నావు? ఎవరు మోసం చేశారు? అవసరం లేని దగ్గర రిజర్వేషన్ ఇచ్చి ఎస్సీ ఎస్టీలో కొట్టగొట్టింది మీరు కదా, కాంగ్రెస్ పార్టీ కదా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాదా? అప్పుడు మేము మాకేం తెలియదు అనుకుంటున్నా. కొత్త పాటలు ఎత్తినావు. తెలంగాణలో తరిమి కొట్టే అలవాటు ఉంటుంది. ఉద్యమాల కొరకు ప్రాణాలు త్యాగం చేసినటువంటి చరిత్ర మాకు ఉంది. దేనికి వెనకాడం మేము. నువ్వు గెలువు. నువ్వు ఏ మాట ఇచ్చావో ప్రజలకు, తెలంగాణలకు ఆ ప్రజలు ఆ మాట మీద నిలబడి ఉండు. అరే ఎవడైనా నీ మీద నమ్మకం ఉంటే, ఎవరైనా దేవుని మీద ఒట్టు పెట్టుకుంటారా? నీ ప్రభుత్వం మీద ప్రజలకు నమ్మకం కావాలంటే నువ్వు దేవుని దగ్గర ఒట్టు పెట్టాలి. దేవుని దగ్గర అది కాదు, మళ్ళా సేవాలాల్ మహారాజు మీద ఒట్టు పెడతావు. నీ అమ్మ ఎంత తెలియదు. ఈ రాష్ట్రంలో 40 లక్షలు 50 లక్షల గిరిజనులు ఉన్నారని, ఒకే భాష మాట్లాడే వాళ్ళ బంజారాలు ఒక 40 లక్షలు ఉన్నారని నేను సేవాలాల్ మీద ప్రమాణం చేస్తున్నా. అరే సన్యాసులారా, సేవాలాల్ని మోడీ గారు పోయి భోగ్ మండారం చేస్తున్నాడు. రేపు రాబోయే రోజుల్లో నేను నడ్డగాన్ని ప్రార్థిస్తున్నా, నడ్డగాన్ని కోరినాను. ఈ దేశంలో వారి జయంతిని అధికారికంగా చేస్తామనేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటే నువ్వు సేవాలాల్ మీద ప్రమాణం చేస్తున్నావు. ఏ భాషలు తిట్టాలి, ఏ విధంగా మాట్లాడాలి? ఓట్లడి అధికారం అందరికి ఉంటుంది. మీరు ఏం చేసిన ప్రాంతానికి అడగండి. ఎక్కడ ఉన్న మహిళలు అక్కడనే ఉంది మిత్రులారా. ఏమైనా ఉంటే నేను వేసినటువంటి మొలకలు ఇక్కడ ఉన్నాయి, మీరు ఎవరైనా అడగండి. ఏ ఒక్క పని చేయలేదు. దోపిడీ, డబ్బు, లంచగొండి తప్ప ఇక్కడ జరిగింది ఏమీ లేదు. అందుకోసం మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. మోడీ గారి భూపూర్తి ఇక్కడ తెలిసిన విషయమే. పోయినసారి ఇక్కడ హుస్సేన్ నాయక్ గారికి ప్రమాణంగా ఓట్లు పడ్డాయి ఎమ్మెల్యే. అప్పుడు మరి ఈ మైబాద్ నాకు మెజార్టీ ఇవ్వాలి. ఈ భూగుర్తు మీద మీరు నాకు ఓటు వేసి గెలిపించండి. నేను 24 గంటలు మీ సేవలో ఉంటానని మీకు హామీస్తా ఉన్నాను. తప్పనిసరిగా ఈసారి ఇచ్చేటువంటి 400 అబ్కి బార్ 400 పార్ అంటున్నారు. మోడీ గారు ఇంకొకరు మేరా బూత్ మజబూత్ అన్నారు. మరి అదే దిశలో మనం అంతా ప్రయాణిస్తా ఉన్నాం. మరి మీరు మరోసారి మేమందరినీ, ఇంకా ఉన్నది 10-11 రోజులే ఉంది కనుక మనం ఆ కార్యక్రమంలో ఉంటాం. నేను మరీ మీకు ఒకటే ప్రామిస్ చేస్తా ఉన్నాను. నేను అభివృద్ధి తప్ప నాకు వేరే ఆకాంక్ష లేదు. నా భూగుర్తుకు ఓటేసి గెలిపిస్తానని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. इस चुनावी जनसभा में मंच पर उपस्थित हमारे महबूबाबाद के डिस्ट्रिक्ट के प्रेसिडेंट श्री वाई वेंकटेश्वर राव जी, हमारे ओबीसी मोर्चा के राष्ट्रीय अध्यक्ष और राज्यसभा में मेरे साथी श्री के लक्ष्मण जी, आप सबके बहुत ही प्रिय और यहाँ के प्रभारी, हम यहाँ के प्रत्याशी श्री प्रोफेसर मीरा सीतारमन नायक जी, हमारे प्रेमेंद्र रेड्डी जी, हमारे जी मोहन राव जी, एक्स एमपी और राष्ट्रीय कार्य समिति के सदस्य, हमारे धर्मा राव जी, सुरेश रेड्डी जी, श्रीधर रेड्डी जी, वेंकट नारायण रेड्डी जी, श्रीनिवास रेड्डी जी, अशोक रेड्डी जी, वेंकटेश्वर जी, प्रदीप राव जी, सम्मानित मंच और आज के सभा में इतनी बड़ी संख्या में आए हुए देवियों और सज्जनों, माताएं, बहनें, मेरे युवा साथी और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी, सबसे पहले तो जब मैं यहाँ पर आया हूँ तो माँ देवी समक्का और सरलम्मा नमन को मैं नमन करता हूँ और उनसे आशीर्वाद लेकर के अपनी बात को प्रारंभ करता हूँ। हम जानते हैं कि यहाँ वह प्रसिद्ध रामप्पा मंदिर भी है, जिसको यूनेस्को से भी विरासत में वर्ल्ड हेरिटेज के रूप में माना गया है। मैं ऐसे
पूज्य स्थान को भी मैं नमन करके अपनी बात को प्रारंभ करता हूं। आज जब मैं यहाँ महबूबाबाद में आया हूं तो धर्मगुरु सेवालाल महाराज जी को भी याद करता हूं, जिन्होंने अपना सारा जीवन बंजारा समाज को उत्थान में, विकास में लगाया। ऐसे हमारे धर्मगुरु सेवालाल जी महाराज को भी मैं नमन करता हूं और उनसे आशीर्वाद लेता हूं। ये चुनाव की बेला है। हमारे अलमीरा सीतारमन जी अभी चर्चा कर रहे थे कि किस तरीके से मोदी जी ने विकास के काम को आगे बढ़ाया है। पर मैं यहाँ एक बात कहना चाहता हूँ, और वो ये कहना चाहता हूँ कि मोदी जी ने देश का विकास ही नहीं किया। मोदी जी ने देश को और देश की राजनीति को, उसकी संस्कृति, उसका रंग ढंग, उसका चाल चरित्र, उसका ढाला, उसका काम करने का तरीका, ये राजनीति की परिभाषा से लेके संस्कृति का मोदी जी ने पिछले 10 साल में बदल डाला है और नया संस्कृति खड़ी की है। इसको हमको समझना चाहिए। और जब मैं ये कहता हूं तो पहले राजनीति क्या होती थी? राजनीति का मतलब होता था धर्म को धर्म से लड़ाओ। राजनीति का मतलब होता था जाति को जाति से लड़ाओ। धर्म का राजनीति का मतलब होता था वोट बैंक की तुष्टीकरण करो, वोट बैंक को संभालो और भाई को भाई से लड़ाओ, जाति को जाति से लड़ाओ, धर्म को धर्म से लड़ाओ। यही चार चरित्र था कांग्रेस पार्टी का। लेकिन मोदी जी के आने के बाद ये सब चीज समाप्त हो गई और विकासवाद की राजनीति आगे आकर के खड़ी हुई। विकासवाद को लेकर के मोदी जी आगे चले। और जब विकासवाद की बात मैं कहता हूं तो पॉलिटिक्स ऑफ परफॉर्मेंस, पॉलिटिक्स ऑफ अकाउंटेबिलिटी, पॉलिटिक्स ऑफ रिपोर्ट। आज यहाँ हमारे रेड्डी साहब बैठे, बाकी लोग बैठे, लक्ष्मण जी बैठे, लंबे समय से एमएलए रहे हैं। इनसे पूछो, आज से 10 साल पहले एक पंचायत के विकास के लिए एक साल में 2.5 लाख से 3 लाख रुपए मिलता था। आज मोदी जी के राज में एक पंचायत को 2.5 करोड़ से 5.5 करोड़ रुपए विकास के लिए मिल रहा है। 2.5 करोड़। आज 1.5 लाख से ज्यादा पंचायत ऑप्टिकल फाइबर से जुड़ गए हैं। 2 लाख पंचायतों में कॉमन सर्विस सेंटर पहुंचने की योजना बन गई है, उसको आगे बढ़ाया जा रहा है। मैं जब एमएलए बना था 1993 में, तो हमको इंदिरा आवास योजना में एक पंचायत को 2 घर बनाने के लिए मिलते थे। 2 घर। आज मोदी जी ने सारे देश में गरीब लोगों के लिए 4 करोड़ वृद्धा प्रधानमंत्री आवास योजना में घर बनाए। 4 करोड़। और आपने अलमीरा सीतारमन को चुनाव जिताना, अगले 5 साल में 3 करोड़ और घर बनेंगे, ये भी आप याद रखें। और कैसे घर होंगे? ड्राइंग रूम, बेडरूम, किचन, टॉयलेट। किचन में गैस का सिलेंडर। भ्रष्टाचार बच नहीं पाएगा और भ्रष्टाचारी बच नहीं पाएगा, उसकी तैयारी करो। मित्रों, मैं यहाँ आपको बताना चाहता हूँ, मेरे हाँ और ना में फिर जवाब देना। बताओ, राहुल गांधी बेल पर है कि नहीं है? जमानत पर है कि नहीं है? सोनिया गांधी जमानत पर है कि नहीं है? आप बताओ, लालू जमानत पर है कि नहीं है? आप बताओ, कार्तिक चिदम्बरम जमानत पर है कि नहीं है? पी चिदम्बरम जमानत पर है कि नहीं है? आप बताओ, संजय सिंह जमानत पर है कि नहीं है? आप बताओ, टीएमसी के नेता जमानत पर है कि नहीं है?
आप बताओ डीएमके के नेता जमानत पर है कि नहीं है? आप बताओ अरविंद केजरीवाल जेल में है कि नहीं है? हेमंत सोरेन जेल में है कि नहीं है? मनीष सिसोदिया जेल में है कि नहीं है? सत्येंद्र जैन जेल में है कि नहीं है? आजम खान जेल में है कि नहीं है? टीएमसी के नेता जेल में है कि नहीं है? डीएमके के नेता जेल में है कि नहीं है? ये सारे गठबंधन के घमंडिया गठबंधन के नेता या तो जेल में है या बेल पर है। बोलो ऐसे लोगों को आगे आने देना क्या? आगे आने देना है क्या? मित्रों, आवश्यकता इस बात की है कि हम पूरी ताकत लगाकर, आप देखो कांग्रेस पार्टी इतनी बौखला गई है कि आज अमित शाह जी के नाम पर तेलंगाना का सोशल मीडिया फैब्रिकेटेड भाषण उनके दे रहा है, उसको गलत काट करके उसके वक्तव्य को निकाल करके वो ऐसे पोस्ट डाल रहा है गुमराह करने के लिए। वो ये बौखलाहट का नतीजा है कि नहीं है? ये बौखला गए हैं कि नहीं बौखला गए? मित्रों, इनको घर बैठाओ और अजमीरा जी को, सीतारमन नायक को दिल्ली भेजो। बोलो भेजोगे ना? जोर से बोलो, मैं सब तरफ से आवाज सुनना चाहता हूँ। भेजोगे ना? मैं पीछे